హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గెట్ ఛానల్. ఈరోజు వీడియోలో డిసెంబర్ 27, 2023 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఒకటవ ప్రశ్న, ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి ఎస్ జైశంకర్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ గారు. ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకి ప్రధాని మోదీ గారైతే అధ్యక్షత వహించనున్నారు. డిసెంబర్ 28 మరియు 29వ తేదీల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పై ఉద్ఘాటిస్తూ ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకి ప్రధాని గారైతే అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు తీసుకున్న థీమ్ ఏంటి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్. భూమి, విద్యుత్తు, తాగునీరు, ఆరోగ్యం, పాఠశాల విద్య వంటి కీలకమైన రంగాలపై ఈ సదస్సులోనైతే చర్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆస్పిరేషన్ బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, న్యూ ఏజ్ టెక్నాలజీస్ పై ప్రత్యేక సెక్షన్లు అయితే నిర్వహించబడతాయి. రెండవ ప్రశ్న, భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి కోల్కతా. సరైన సమాధానము ఆప్షన్ ఏ లక్నో. నవాబుల నగరంగా పేరొందిన లక్నో నగరము భారతదేశపు తొలి ఏఐ సిటీగానైతే అభివృద్ధి చెందుతుంది. నోయిడా ఇప్పటికే ఐటీ హబ్గా ఉద్భవించింది. అదే లైన్లో ఇప్పుడు లక్నో వంటి టైర్ 2 నగరాలు కూడా ఐటీ హబ్లుగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారము 2022 సంవత్సరంలో గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణము $137 బిలియన్ గానైతే అంచనా వేయబడింది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అయితే 2022 సంవత్సరంలో గ్లోబల్ ఏఐ యొక్క మార్కెట్ పరిమాణం అనేది $137 బిలియన్ గానైతే అంచనా వేయడం జరిగింది. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏఐసిటీ అభివృద్ధి కోసం ఆసక్తి వ్యక్తీకరణను జారీ చేసింది. ఈ ఏఐసిటీ అభివృద్ధికి ఆసక్తి కనబరిచిన సంస్థ ఏది అంటే యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. మూడవ ప్రశ్న, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ ఎవరు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి కేఎల్ రాహుల్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి అజింక్య రహానే. సరైన సమాధానము ఆప్షన్ సి విరాట్ కోహ్లీ. భారత వెటరన్ బ్యాట్స్మెన్ మరియు భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో ఈ సరికొత్త రికార్డును అయితే సాధించారు. అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది. ఈ ఘనత అనేది ఏ టెస్ట్ సిరీస్లో సాధించడం జరిగింది అంటే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్. అతను భారత్ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. WTCలో 26 టెస్టులాడిన రోహిత్ ఇప్పటి వరకు 42 ఇన్నింగ్స్లో 2097 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 35 టెస్ట్ మ్యాచ్ల్లో 57 ఇన్నింగ్స్లో 2101 పరుగులు అయితే చేశాడు. నాలుగవ ప్రశ్న, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానము ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. నవరత్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో తదుపరి తరం డయల్ 112 ప్రాజెక్టు కోసం 445 కోట్ల విలువైన ఒప్పందంపై అయితే సంతకం చేసింది. కంపెనీ డయల్ 112 ప్రాజెక్టు కోసం సమగ్రమైన మరియు అత్యాధునిక హార్డ్వేర్, AI ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు మరియు సైబర్ సెక్యూరిటీ టూల్స్ని అందిస్తుంది. ఐదవ ప్రశ్న, గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవున కొత్త వంతెన నిర్మాణానికి ఏ రాష్ట్రంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. సరైన సమాధానము ఆప్షన్ బి బీహార్. బీహార్లోని దిఘా మరియు సోన్పూర్లను కలుపుతూ గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే 3064.45 కోట్లుగానైతే అంచనా వేయబడింది. ఇందులో సివిల్ నిర్మాణానికి 2233.81 కోట్లు కూడా ఉన్నాయి. దీని నిర్మాణంతో రాష్ట్రంలో ట్రాఫిక్ వేగంగా సులభతరం కానుంది. ఆరవ ప్రశ్న,
ఏ స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఇటీవల భారత నౌకాదళంలోకి అయితే చేర్చారు? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ ఇంఫాల్, ఆప్షన్ బి ఐఎన్ఎస్ చక్ర, ఆప్షన్ సి ఐఎన్ఎస్ ధ్వజ్, ఆప్షన్ డి ఐఎన్ఎస్ కవరత్తి. సరైన సమాధానము ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ ఇంఫాల్. సరికొత్త స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఇంఫాల్ ఇటీవలే భారత నౌకాదళంలోకి అయితే ప్రవేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో నౌకాదళంలోకి అయితే చేరింది. ఐఎన్ఎస్ ఇంఫాల్ ఈశాన్య ప్రాంతంలోని నగరానికి పేరు పెట్టబడిన మొదటి యుద్ధ నౌక. అంటే ఇలా ఒక యుద్ధ నౌకకి ఈశాన్య ప్రాంతంలోని ఒక నగరం పేరు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది వార్షిప్ డిజైన్ బ్యూరో మరియు ముంబైలోని మజాగాన్ డాక్ లిమిటెడ్ చేతనైతే నిర్మించడం జరిగింది. 7వ ప్రశ్న, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఆప్షన్ ఏ ఉస్మాన్ ఖ్వాజా, ఆప్షన్ బి డేవిడ్ వార్నర్, ఆప్షన్ సి స్టీవ్ స్మిత్, ఆప్షన్ డి మార్నెస్ లాబుస్ స్టాగ్నే. సరైన సమాధానం ఆప్షన్ బి డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ గానైతే నిలిచాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో వార్నర్ ఈ గంతనైతే సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జాబితాలో వెటరన్ మాజీ క్రికెటర్ రికీ ప్యాంటింగ్ మొత్తం 27,368 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 8వ ప్రశ్న, 2023లో శస్త్ర రామానుజన్ అవార్డు ఎవరికి ప్రకటించారు? ఆప్షన్ ఏ అవిష్ మ్లోకే, ఆప్షన్ బి తంజ్కమ్, ఆప్షన్ సి రుయిక్సియాంగ్ జాంగ్, ఆప్షన్ డి అహ్మద్ కుషార్. సరైన సమాధానము ఆప్షన్ సి రుకిక్సియాంగ్ జాంగ్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గణిత శాస్త్రవేత్త రుయిక్సియాంగ్ జాంగ్ 2023 శస్త్ర రామానుజన్ బహుమతి అందుకున్నారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్వగ్రామంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ బహుమతిని అయితే అందజేశారు. 9వ ప్రశ్న, గిగ్ వర్కర్లకి 5 లక్షల ప్రమాద బీమాను అందించినట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానము ఆప్షన్ సి తెలంగాణ. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్, ఆటో రిక్షా డ్రైవర్ల కోసం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. 10వ ప్రశ్న, ఏ దేశం నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుకు భారతదేశం రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది? ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి ఖత్తర్, ఆప్షన్ సి సౌదీ అరేబియా, ఆప్షన్ డి ఇరాక్. సరైన సమాధానము ఆప్షన్ ఏ యుఏఈ. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తొలిసారిగా యుఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుకు రూపాయి మారకం ద్వారానైతే చెల్లింపులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారత కరెన్సీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. 11వ ప్రశ్న, భారత నౌకాదళంలోకి స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. సరైన సమాధానము ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళంలోకి స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం అయితే జరిగింది. 12వ ప్రశ్న, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని నామినేట్ చేశారు? ఆప్షన్ ఏ జస్టిస్ వినోద్ కుమార్, ఆప్షన్ బి జస్టిస్ ఆనంద్ కుమార్, ఆప్షన్ సి జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఆప్షన్ డి జస్టిస్ మనోజ్ కుమార్. సరైన సమాధానము ఆప్షన్ సి జస్టిస్ సంజీవ్ ఖన్నా. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు 2వ సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని అయితే నామినేట్ చేశారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారము ఈ నామినేషన్ ప్రక్రియ అనేది జరిగింది. 13వ ప్రశ్న, పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సరైన సమాధానము ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం అయితే ఉంది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఈ అభయారణ్యం సరిహద్దుల నుంచి 1 కిలోమీటర్ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గానైతే ప్రకటించింది. 14వ ప్రశ్న, డిసెంబర్ 25ని తబలా దివాస్గా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. సరి అయిన సమాధానము ఆప్షన్ బి మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ డిసెంబర్ 25ని తబలా దివాస్గా అయితే ప్రకటించారు. ఈ సందర్భంగా గ్వాలియర్ తాల్ దర్బార్లో 1500 మంది ఒకేసారి తబలా వాయించి గిన్నీస్ రికార్డ్ అయితే నెలకొల్పారు. 15వ ప్రశ్న, ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఏ జట్టుపై తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారత మహిళా జట్టు విజయం సాధించింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై ఇదే తొలి టెస్ట్ విజయం. 16వ ప్రశ్న, గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఢిల్లీ. సరైన సమాధానము ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి స్వచ్ఛమైన ఇంధన వనరులను ఆమోదించే లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ముసాయిదాను యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. ఈ చొరవ భూమి లభ్యత, పన్ను మినహాయింపులు మరియు సబ్సిడీలతో సహా ప్రోత్సాహకాలను అందించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ రంగంలోకి సంస్థల్ని ప్రోత్సహిస్తుంది. ల్యాండ్ మ్యాపింగ్ కోసం డ్రోన్ టెక్నాలజీని స్వీకరించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సరైన సమాధానము ఆప్షన్ సి హర్యానా. హర్యానా ప్రభుత్వము ల్యాండ్ మ్యాపింగ్, నేర నియంత్రణ మరియు వ్యవసాయాన్ని పెంపొందించడం వంటి విభిన్న అనువర్తనాల కోసం డ్రోన్లను అయితే ఉపయోగిస్తోంది. డ్రోన్ ఇమేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ హర్యానా దృశ్య. డ్రోన్ ఇమేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ హర్యానా డ్రోన్ టెక్నాలజీతో కొత్త అవకాశాలని అన్వేషిస్తూ ఈ కార్యక్రమాలని నాయకత్వం వహిస్తుంది. దృశ్య డీసీపీ ట్రాఫిక్ గురుగ్రామ్తో కలిసి డ్రోన్ ఆధారిత ల్యాండ్ సర్వేలను ప్రవేశపెట్టడానికైతే సిద్ధంగా ఉంది.